ట్యూమర్స్ అన్నీ క్యాన్సర్సేనా? దీనికి సమాధానం ట్యూమర్స్ అన్నీ క్యాన్సర్స్ కాదు, కానీ కొన్ని క్యాన్సర్స్ ట్యూమర్ రూపంలో కనిపిస్తాయి. ఎందుకంటే ట్యూమర్స్ అనేవి అవి బినైన్ మ్యాలిగ్నెంట్ అని, అంటే శరీరానికి హాని చేయకుండా నెమ్మదిగా ఎప్పుడో పుట్టి నెమ్మదిగా పెరుగుతూ కొన్ని సంవత్సరాలకి ఒక 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ సైజు పెరిగే అవకాశం ఉంది. అదే క్యాన్సర్ ట్యూమర్స్ అయితే తక్కువ టైంలో, అంటే రీసెంట్గా పుట్టి రీసెంట్గానే ఫాస్ట్గా పెరుగుతూ కొన్ని నెలలలో ఇంచుమించు కొన్ని సెంటీమీటర్స్ సైజు పెరిగిపోతూ ఉంటుంది. ఇది ప్రధానంగా కనిపించే లక్షణం. బినైన్ ట్యూమర్స్ అన్నీ కూడా స్లోగా పెరుగుతాయి. అలాగే ఇంకా ముఖ్యంగా ఉండే డిఫరెన్స్ ఏంటంటే, ఈ బెనైన్ ట్యూమర్సు, హాని కలిగించని ట్యూమర్సు ఏ అవయవంలో ఏ టిష్యూ కణజాలంలో పుట్టిందో అక్కడే పెరిగి అక్కడే నెమ్మదిగా పెరుగుతూ ఆ చుట్టుపక్కల ఉండే టిష్యూస్ అవయవాల్ని ప్రెస్ చేస్తుంది తప్ప ఒక టిష్యూలో పెరిగి ఇంకో టిష్యూలోకి గ్రో అవటం, అలాగే ఒక టిష్యూ నుంచి రక్తం ద్వారా కానీ శోషగ్రంథుల ద్వారా, అంటే లింఫ్ గ్లాండ్స్ ద్వారా కానీ అది స్ప్రెడ్ అవ్వదు. అంటే బెనైన్ ట్యూమర్స్ ఎప్పుడూ కూడా వేరే అవయవాలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేనే లేదు. అదే క్యాన్సర్ ట్యూమర్స్ అయితే పుట్టిన కణజాలం అవయవాల నుంచి చుట్టుపక్కల అవయవాలకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతుంది. అంటే ఒక టిష్యూ నుంచి ఇంకో టిష్యూకి క్రాస్గా స్ప్రెడ్ అయిపోవటం. అలాగే ఇక్కడ ఒక చేతిలో కానీ లేకపోతే కాల్లో కానీ లివర్లో కానీ వస్తే ఆ అవయవం నుంచి వేరే అవయవం లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ బోన్స్ కానీ స్ప్రెడ్ అయిపోతుంది. ఈ బెనైన్ ట్యూమర్స్ అక్కడే ఉంటాయి, ఇవి వేరే అవయవాలకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల బెనైన్ ట్యూమర్స్ ఎప్పుడైతే శరీర ఉపరితలంలో కానీ లోపల ఉన్నాయో వాటిని నిర్మూలన శస్త్రచికిత్స చేసి తీసేయటం వల్ల పూర్తిగా పోతుంది. అదే క్యాన్సర్ ట్యూమర్స్ అయితే శస్త్రచికిత్స చేసి తీసేయటమే కాకుండా దాని స్టేజ్ని బట్టి, వచ్చే లక్షణాలను బట్టి, దాని ఉండే క్యారెక్టర్స్ని బట్టి ఇంకా అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ 2 ప్రధాన లక్షణాలు. బెనైన్ ట్యూమర్స్ వచ్చేటప్పటికి వచ్చిన అవయవాన్ని బట్టి, థైరాయిడ్లో వచ్చే బెనైన్ ట్యూమర్స్కి హెమిథైరాయిడెక్టమీ కానీ ఎక్సెషన్ ఆఫ్ నాడ్యూల్స్ చేస్తే కానీ డయాగ్నోస్ అవ్వదు. కొన్ని ట్యూమర్స్కి సూది పరీక్ష, అలాగే థైరాయిడ్లో అవ్వచ్చు, బ్రెస్ట్లో అవ్వచ్చు, వేరే ఉపరితలంలో ఉండే ట్యూమర్స్కి నీడిల్ టెస్ట్ ద్వారా ప్రాథమికంగా టెస్టులు చేసి తర్వాత ఆ పార్ట్ కొంత తీసేస్తే పూర్తిగా క్యూర్ అయిపోతూ ఉంటాయి. Like and subscribe Eagle Health and Beauty.